మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో క్యాన్సర్ కి సంబంధించిన వార్నింగ్ సైన్స్, ఈ వార్నింగ్ సైన్స్ ని మీరు ఎప్పుడు సీరియస్ గా కన్సిడర్ చేయాలి అన్నది వీడియోలో చాలా డీటెయిల్ గా చెప్తానండి. సో మనకి బాడీలో ఏ అవయవం నుంచి అయినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. తల నుంచి కాలు వరకు ఉన్న కణాలు లిమిట్ దాటి పెరిగి అవి గడ్డల కింద మారి పాకే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో మనం సంఖ్యాపరంగా చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, అదే కాకుండా ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగు క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇలాంటి క్యాన్సర్స్ అనేది సంఖ్యాపరంగా చాలా కామన్ గా వచ్చే క్యాన్సర్స్. లేడీస్ లో బ్రెస్ట్ క్యాన్సర్ తో పాటు గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కూడా చాలా కామన్ గా వస్తుంది. ఇండియాలో రూరల్ పాపులేషన్ ఇలాంటి సెటప్స్ లో చాలా మందికి నోటి ఇంకా గొంతు క్యాన్సర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇవి మనకి కామన్ గా వచ్చే క్యాన్సర్స్. సో ఈ క్యాన్సర్ కి సంబంధించిన వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నోటి క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం అనుకోండి. నాన్ హీలింగ్ అల్సర్ అంటే నోట్లో ఒక పుండు కట్టి అది చాలా రోజుల పాటు మానకుండా ఉండటం, అది నొప్పి కలిగించడం, నోరు తెరవడానికి ఇబ్బంది రావటం, ఇలాంటి ఇబ్బందులు కనుక మీకు ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇదే కాకుండా దుర్వాసన రావటం, నోట్లో ఉన్న గడ్డతో పాటు మెడలో గడ్డలు కట్టడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మీరు అశ్రద్ధ చేయకూడదు. ఇప్పుడు ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి. చాలా మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏంటంటే చాలా పొడి దగ్గు చాలా రోజుల నుంచి ఉండటం. వాళ్ళు చెప్తా ఉంటారు అనమాట, ఏముంది సార్ దుమ్ము ఉంది ఇంట్లో, దానివల్ల మాకు దగ్గు వస్తుంది అని ఒక అపోహలో ఉంటారు. మీకు గనక దగ్గు దీర్ఘకాలికంగా అంటే 2-3 వారాలు పైబడి ఉండటం, ఆ దగ్గుతో పాటు కళ్ళె రావటం, దాంట్లో బ్లడ్ స్ట్రీక్స్ కానీ ఎరుపు రంగులో స్ట్రీక్స్ రావటం కానీ ఇలాంటివి ఉంటే మాత్రం మీరు అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. ఇది క్యాన్సరే అవ్వాల్సిన అవసరం లేదు. ఇది టీబీ లాంటి సీరియస్ డిసీజ్ కూడా ఒక మేనిఫెస్టేషన్ అవ్వచ్చు అనమాట. ఇది కాకుండా ఆయాసం, హార్ట్ ప్రాబ్లం ఎలాంటిది లేకుండా, ఊపిరితిత్తులు ఎటువంటి ప్రాబ్లం లేని వాళ్ళకి రీసెంట్ ఆన్సెట్ ఆయాసం రావడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందన్నమాట. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు దాని తర్వాత రోగం బయటపడి నిర్ధారణ అయిన తర్వాత మా దగ్గర ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట, సో బ్రెస్ట్ లో గడ్డ ఉంది, చాలా రోజుల పాటు ఉంది, కానీ ఇది ఎటువంటి నొప్పి కలిగించలేదు కదా, సో క్యాన్సర్ కాదు అనుకుంటున్నాం అంటారు అనమాట. ఇది చాలా పెద్ద అపోహ అండి. క్యాన్సర్ పెయిన్ఫుల్ డిసీజ్ అంటారు. ఎప్పుడు క్యాన్సర్ వేరే అవయవానికి పాకి బోన్ లాంటి ఆర్గన్ ఎఫెక్ట్ చేసి అక్కడ బోన్ కనుక ఫ్రాక్చర్ అవడం జరిగితే పెయిన్ రావచ్చు. కానీ చాలా వరకు బ్రెస్ట్ లో పెయిన్లెస్ లంప్స్, న్యూ ఆన్సెట్ కనుక ఉండి అది మెల్లమెల్లగా పీరియడ్స్ తో సంబంధం లేకుండా పెరగడం కనుక జరిగితే ఇది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా ఉందన్నమాట. సో క్యాన్సర్ అనేది ఎప్పుడు పెయిన్ఫుల్ గానే ప్రెసెంట్ అవుతుందని లేదండి. బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి క్యాన్సర్ ఏంటి అంటే బ్రెస్ట్ లో చాలా స్లో గ్రోయింగ్ గడ్డ అలా పెరిగి క్యాన్సర్ వేరే అవయవాలకు స్ప్రెడ్ అయిన తర్వాత తెలిసి దాని తర్వాత ట్రీట్మెంట్ చాలా దీర్ఘకాలికంగా తీసుకుంటే సఫర్ అవుతున్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారనమాట. సో పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇదే కాకుండా నిపిల్ డిశ్చార్జ్ ఉన్న, అండర్ ఆర్మ్ లో స్వెల్లింగ్ ఉన్న, బ్రెస్ట్ పైన ఉన్న స్కిన్ కలర్ మారటం, బ్రెస్ట్ పైన ఉన్న స్కిన్ లోపలికి వెళ్ళటం, నిపిల్ లోపలికి వెళ్ళటం, ఇవేమన్నా రీసెంట్ గా కనుక జరిగితే వీటిని అశ్రద్ధ చేయకూడదు. ఇంకో చాలా కామన్ క్యాన్సర్ ఏంటి అంటే పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అనమాట. వీటిల్లో పేషెంట్స్ కి ఏమవుతుంది అంటే వీళ్ళకి విపరీతమైన నీరసం రావటం, ఆకలి తగ్గటం, బౌల్ హ్యాబిట్స్ మారటం. అంటే ఇంతకు ముందు రోజుకి 1-2 సార్లు వెళ్లే వాళ్ళు ఇప్పుడు రోజుకి ఫ్రీక్వెంట్ గా వెళ్తాం. ఏదైతే మోషన్ వస్తుందో అది కూడా క్వాంటిటీ తక్కువగా రావటం, అది ఒక స్ట్రీక్ ఆఫ్ మోషన్ రావటం, దాంట్లో బ్లడ్ రావటం, ఎనీమియా అంటే రక్తం విపరీతంగా తగ్గిపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ తో ప్రెసెంట్ అవుతారు అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారు అంటే కోలోన్ లో ప్రాబ్లం ఉంది, బౌల్ హ్యాబిట్స్ మారే, దానివల్ల వాళ్ళు తక్కువ ఆహారం తీసుకుంటున్నారు, ఈ తక్కువ ఆహారం తీసుకుంటాం వల్ల రక్తం తగ్గింది, ఇలా వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వస్తారు అనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు 50 years పైబడిన వాళ్ళు ఉండి ఏ ఎక్స్ప్లెనేషన్ లేకుండా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎనీమియా కనుక బయటపడితే ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఆ వయసులో బ్లీడింగ్ అన్నది వేరే ఆర్గన్స్ నుంచి అవ్వదు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనుక మీరు ఉంటే అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే లేడీస్ లో నెలలు ఆగిపోయిన తర్వాత గర్భసంచి నుంచి బ్లీడింగ్ రావటం, వైట్ డిశ్చార్జ్ రావటం, ఆర్ నొప్పి రావటం, ఇలాంటి ఇబ్బందులు వచ్చినా మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఇది గర్భసంచి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేది, ముఖద్వార క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే గర్భసంచి లోపల కూడా ఏదైనా ప్రాబ్లం ఏర్పడి దానివల్ల ఈ బ్లీడింగ్ అవ్వటం, నెలలు ఆగిపోయిన తర్వాత కూడా ఇలాంటి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ రావడం జరగవచ్చు అనమాట. సో ఇలాంటివి చాలా కామన్ గా వచ్చే సిమ్టమ్స్. సో ఇవి గనక మీకుండి, ఇవే కాకుండా వెయిట్ లాస్, అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్, జ్వరాలు రావటం, తరచు విపరీతమైన నీరసంగా ఉండటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం చాలా ఉంది.